కావ్య ఇప్పుడు కరెంట్ బిల్ కట్టాలా, మళ్ళీ ఏసీ సర్వీస్ బాయ్ ఉన్నాడు కదా, వాడికి కూడా కాల్ చేసి మర్చిపోవద్దు. మళ్ళీ వస్తే అట్లే పాలు తీసుకొని వచ్చి నిమ్మతికి పేపర్ చదవడానికి వదలరా. నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే పొద్దున్నే నిమ్మెత్తి ఉంటుంది ప్రతిరోజు. చేసినంతా చేసినాము. ఒక సెకండ్, మీరిద్దరూ ఇప్పుడు గొడవలు ఆడదండి. 5 minutes సైలెంట్గా ఉండండి. పెద్ద కూతురు మాత్రం వీళ్ళు కంట్రోల్ చేయగలదు. ఆఫ్ కోర్స్ ఇంట్లో ఎవరైనా కంట్రోల్ చేయాలి కదా. ఫైనల్గా నా కొడుకు జాబ్ ఇచ్చేసిందా? పోనీలే, ఇప్పుడన్నా జాబ్దార్ వచ్చింది ఇంట్లో ఒకరికి. నేను కాంప్లిమెంటరీగా తీసుకుంటాను. హలో, ఏమైంది కావ్య? ఏమైంది కావ్య, డల్గా ఉండవు? మా కలీగ్ భువన్ ఉన్నాడు కదా, వాడికి యాక్సిడెంట్ అయిందంట. మార్నింగ్ సర్వైవ్ కాలేదు. పాపం కదా వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఇప్పుడు. అదే కదా, ఆఫీస్లో అందరికీ షాకింగ్ న్యూస్గానే ఉంది. కానీ వాడు పోయే కన్నా ముందు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసేసే వెళ్ళాడు. అంటే కొన్ని రోజుల ముందర కెఫెటేరియాలో మేమంతా కూర్చున్నప్పుడు తను టర్మ్ ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాడు. తనకి ఏమైనా అయిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సెక్యూర్ అవుతుందని చెప్పి. ఎంత రెస్పాన్సిబుల్ కదా తను. అది ఎక్కువేమో కదా. అంత లేదు, ప్రీమియం జస్ట్ 400 నుంచి 500 per month అంతే. అంతేకాకుండా కవరేజ్ క్రోర్స్లో వస్తుంది. దానివల్ల వాళ్ళ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఇంకా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కూడా కవర్ అయిపోతుంది. నా బయోలో లింక్ ఉంది కదా, అక్కడ వెళ్ళి క్లిక్ చేస్తే మనకి చాలా ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉంటారు. అందులో మనకు నచ్చిన బెస్ట్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు GST 0% అండ్ ఆల్సో అప్ టు 15% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఎంత అర్లీగా ఇన్సూరెన్స్ తీసుకుంటే అంత ప్రీమియం తక్కువ. చాలా ఇంపార్టెంట్ కదా. ఆ రోజు తను ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాడు అనుకున్నాం, కానీ చాలా మెచ్యూర్ అండ్ కేరింగ్. నేను ఈసారి ఇన్సూరెన్స్ తీసుకుంటా, మీ అందరినీ ప్రొటెక్ట్ చేస్తా. అది నా కొడుకు అంటే. కన్నా ముందరంతా నెగిటివ్ మాట్లాడద్దు. ప్రౌడ్ అయిపోద్దురా, టెన్షన్ తీసుకోదు. ఇంకా మీ డాడీ ఉన్నాడు, సరేనా? టెన్షన్ తీసుకో. సరేమ్మా, సరేప్పా, నేను భువన్ ఇంటికి వెళ్తాను, ఓకేనా? నువ్వు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో ఉండు, ఇప్పుడే వాళ్ళకి సపోర్ట్ అవసరం.